జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో మనం ఏది కోరుకున్నా అది జరిగి తీరాలి అంటే ఈ పౌర్ణమి రాత్రికి ఈ ఒక్క మాటని మీరు చెప్పి చూడండి. మీ కోరికలు ఎలాంటివైనా సరే, ఏదైనా సరే, మీ స్థాయికి మించినవైనా సరే, అది ఎటువంటిదైనా సరే తప్పకుండా అమ్మవారు మీ కోరికని నెరవేరుస్తారు అనడంలో అసలు సందేహమే లేదండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి అద్భుతమైన మంత్రము అండి. ఎవరికైతే కోరికలు తీరటం లేదు, అసలు మా జీవితాలు ఎందుకు, మాకు అసలు ఏ పని అవ్వటం లేదు, ఏ పని తలబెట్టినా అంతా కూడా వ్యతిరేకమే జరుగుతుంది అని నిరుత్సాహంతో ఉండిపోయి అసలు ఏ పని మీద కూడా ధ్యాస లేకుండా అసలు ఎందుకు బతుకుతున్నామా అన్నట్టుగా చాలామంది బాధపడుతూ ఉంటారండి. ప్రతి జీవితానికి కూడా ఒక పరమార్థము అనేది దేవుడు కల్పించే ఉంటాడు. మనం చేసిన పూర్వజన్మ కర్మఫలాల వల్ల ఈ జన్మలో మనకి కష్టము సుఖము అనేది ఏర్పడుతూ ఉంటుంది. తెలుసో తెలియకో మనము చెడ్డ పనులు చేసి ఉండొచ్చు. ఆ కర్మానుసారము ఈ జన్మలో మనకి ఇంత ఇబ్బందులు పడవచ్చు. కనీసం ఇప్పుడైనా సరే మనము ప్రతి ఒక్కరికి సహాయపడుతూ ఎవరిని నిందించకుండా ఉంటే మన కర్మలన్నీ కూడా తొలగి మనకు అన్ని మంచి మార్గాలే వస్తాయండి. అలాగే మనము వారాహి అమ్మవారిని నమ్మి మనం పూజిస్తున్నాం కాబట్టి ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవంగా ఉన్న అమ్మవారి యొక్క ఈ నామాన్ని గనక, ఈ మాటని గనక మీరు ఈ పౌర్ణమి రోజు నైట్ కనుక చదివితే, అలాగే రోజు కూడా చదవటం వల్ల మంచి సత్ఫలితాలు అనేవి కూడా కలుగుతాయండి. అంత చక్కటి మాటని మనము పలకటం వల్ల, మనము ఉచ్చరించడం వలన కూడా మనకి ఎప్పటి నుంచో జరగకుండా ఆగిపోయిన పనులు ఏమైనా సరే ఉన్నా కూడా అవన్నీ కూడా జరిగి తీరేలాగా అమ్మవారు మనల్ని దీవిస్తారండి. ఎవరికైతే నమ్మకం ఉంటుందో, నమ్మకం ఉన్న చోట ప్రతిఫలం కూడా ఉంటుందండి. నమ్మకంతో ఈ మాటని మీరు చదవండి. ఆ మాట ఏంటంటే దుర్గర్ది నాశిని, దుర్గర్ది నాశిని, దుర్గర్ది నాశిని అనే ఈ చక్కటి మాటని మీరు చదవడం వల్ల మీకు ఉన్న సకల దోషాలు, కష్టాలు అన్నీ కూడా మాపేసి అమ్మవారు మీకు అంతా మంచి జరిగేలాగా చూస్తారండి. అంతటి పవర్ఫుల్ నామము అండి. అదే పౌర్ణమి మనము అమావాస్య దినాల్లో మనము ఈ మాటను చదివితే ఇంకా ఎక్కువ మనకి పవర్ఫుల్ ఉంటుందండి. మీరు చేయవలసిందల్లా పౌర్ణమి రోజు అమ్మవారికి మీ యొక్క బాధని మనస్ఫూర్తిగా ఒక చంటి పిల్లవాడు తల్లికి ఎలా చెప్పుకుంటాడో అలాగే మీరు అమ్మవారి ముందు కానీ అమ్మవారి ఫోన్లో చూస్తూ అయినా సరే మీ యొక్క సంకల్పాన్ని, మీ బాధని అమ్మవారికి విన్నవించుకోండి. మీకు మంచిగా దీపారాధన చేసేవాళ్ళు తప్పకుండా దీపారాధన కూడా చేయవచ్చు. అమ్మకి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. ఎర్రటి పూలు ఉంటే అమ్మవారికి సమర్పించండి. అలాగే దానిమ్మ గింజలు కూడా సమర్పించండి. లేకపోయినా పర్వాలేదు, బెల్లం ముక్కైనా పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఈ మాటని మీరు కానీ చదివితే తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అమ్మవారే దిగి వచ్చి మీ యొక్క అభిష్టాన్ని నెరవేరుస్తారు అనడంలో సందేహం లేదండి. ఏదైనా సరే నమ్మకంతో ప్రయత్నిస్తే మన కోరిక ఎటువంటిదైనా తప్పకుండా నెరవేరుతుందండి. కాబట్టి మనం కూడా ప్రయత్నిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలనేది మన ఉద్దేశం. సర్వేజన సుఖినో భవంతు. కాబట్టి ఈ ఒక్క మాటని మనము చదువుదాము, పలుకుదాము. దానివల్ల మంచి మంచి మిరాకిల్స్ అనేవి మన జీవితంలో జరగాలని కోరుకుందాము. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహి మాత.